బాలు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఎందుకు ఇంత గట్టిగా పిలుస్తున్నావు, ఏం జరిగింది చెప్పు అని అయితే వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మీ అందరికీ ఒక షార్ట్ ఫిలిం చూపించాలి అని స్వయంగా నా చేతులతో నేనే తీశాను, ఒకసారి చూద్దురు కానీ రండి అంటూ అందరినీ అక్కడికి కూర్చోబెట్టి ల్యాప్టాప్లో వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఇందులో ఉన్న మనోజ్ వేషాలన్నీ చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీడు ఏం చేస్తున్నాడని అయితే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు ఏం చేస్తున్నాడా, బాలు పెద్ద జాబ్ చేస్తున్నాడు అక్కడే కదా అన్నాడు కదా, ఇదే వాడు చేసే జాబ్ అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంతలా మోసం చేస్తాడా అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా రోహిణి దగ్గరికి వెళ్ళి, చూసారా మీ ఆయన ఇలాంటి వేషాలు వేస్తున్నాడు, చాలా పెద్ద జాబ్ అని చెప్పాడు కానీ ఏమి చేస్తున్నాడో చూసావా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం రారా నాయన నీకోసం ఎదురు చూస్తున్నాము, ఏదో పెద్ద పుడింగిలాగా వచ్చావు, ఇక్కడ కూర్చో అని కుర్చీ తెచ్చి మనోజ్కి అయితే వేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు. చూడు నాయన నీ వేషాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూశారు, నువ్వు కూడా చూడు అని చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న రోహిణి మాత్రం చాలా కోపంగా మనోజ్ వైపు చూస్తూ